శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 25వ తారీఖున వృశ్చిక రాశిలోకి మారబోతున్న శుక్రగ్రహ ప్రభావం వృశ్చిక రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి శుక్రుడు సప్తమ వ్యయాధిపతి. సో ఈ కారణం వల్ల మెయిన్గా వివాహ సంబంధించిన విషయాల్లోనూ విదేశంలో స్థిర నివాసం ఏర్పరిచే ప్రయత్నంలోనూ శుక్రుడి యొక్క బలం తప్పనిసరిగా ఈ రాశి వారికి ఉండవలసి ఉంటుంది. అలాగే శుక్రుడు ఈ రాశి వారికి ఎంత బలంగా ఉంటే వారి యొక్క వైవాహిక జీవితం, అలాగే ఉద్యోగం, అలాగే ఆర్థిక సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే సౌకర్యాలు, ముఖ్యంగా వాహన యోగం కానీ గృహయోగం కానీ ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క బలాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. చాలా సందర్భాల్లో ఈ వృశ్చిక రాశి వారికి వివాహం తర్వాత ప్లేస్ ఆఫ్ చేంజ్ రావడం కానీ, విదేశ అవకాశం రావడం కానీ, లేదా కుటుంబం నుంచి వేరుపడి వేరే దూర ప్రాంతం వెళ్ళడం కానీ, లేదంటే వారు కుటుంబం నుంచి వేరుపడి వేరే ఊరిలో కానీ వేరే ప్రాంతంలో కానీ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. అంటే మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారికి బిఫోర్ మ్యారేజ్ కన్నా ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని కీలకమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంటుంది. ఒక విధంగా ఆ పెళ్లి తర్వాతే జాతకుడు స్థిరపడడం కానీ, గృహం కొనుక్కోవడం కానీ, వాహన యోగం కానీ ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి ఈ రాశి వారికి. అయితే ప్రస్తుతం ఈ రాశి యందు శుక్రుడు సంచరించడం ఎవరికన్నా అనుకూలంగానే ఉంటుంది. అంటే శుక్రుడు శుభగ్రహం కాబట్టి వాహన యోగం, స్త్రీల వల్ల అనుకూలత, నూతన ప్రదేశాలు చూసే ప్రయత్నం చేయడం, వాహన యోగం లాంటివి ఏర్పడుతుంటాయి. అలాగే కొత్త వారితో పరిచయాలు ఏర్పడుతుంటాయి. జాతకుడు ఆకర్షణీయంగా తయారవుతుంటాడు. స్త్రీలకి విశేషంగా నగలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలు లాంటివి రావడం జరుగుతుంది. ఎప్పుడు అంటే ఎవరికన్నా సరే రాశిలోకి శుక్రుడు ప్రవేశించిన వెంబటనే ఇంచుమించుగా ఒక నెల ఉండొచ్చు, 20 రోజులు ఉండొచ్చు. ఆ సమయంలో ఒక వివాహ ప్రయత్నాలు చేసినా, పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసినా 100% వివాహం కుదరడం కానీ, పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చి తొందరగా వివాహం చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధమైన అదృష్ట యోగం లాంటిది ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఎంత శత్రుగ్రహం అయినా ఎవరికైనా సరే శుక్రుడు తప్పనిసరిగా అనుకూలత ఉంటేనే వివాహం జరిగే సూచనలు కానీ వాహన యోగం కానీ ఉంటాయి. ఇక్కడ గురువు నక్షత్రమైనటువంటి విశాఖలో ప్రవేశించిన వెంటనే జాతకుడికి ధన పంచమ షష్ఠ భావాలు అంటే 2, 5, 6 భావాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అంటే స్వయం కృషితో శత్రువులపై విజయం లభించడం కానీ, సొంతంగా ధనం సంపాదించే ప్రయత్నం చేయడం కానీ, జాతకుడికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో సఖ్యత, పరస్పరం వాళ్ళ యొక్క అవగాహన రావడం, ఒకరికొకరు బాగా సహకరించుకోవడం జరుగుతుంటుంది. సో దాని తర్వాత అనురాధ నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించినట్టునే స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం. అంటే వ్యయాధిపతి శని యొక్క నక్షత్రంలో ప్రవేశిస్తే ఆ శని చతుర్థ భావంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం కానీ, వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ, స్థిరాస్తుల మీద, భూముల మీద, వాహనం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, మాతృ సౌఖ్యం కొరకు అంటే తల్లిగారి యొక్క ఆరోగ్యం కొరకు అవ్వచ్చు, వారి యొక్క యోగక్షేమాల కొరకు అవ్వచ్చు. అంటే మొత్తం మీద తల్లిగారి కొరకు ధనాన్ని వెచ్చించడం, వారి యోగక్షేమాల కోసం చూడటం ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వాహన సౌఖ్యం, గృహలాభం కలిగే అవకాశం ఉంటుంది. ఇది మంచి అనుకూలమైనటువంటి స్థితి ఒక విధంగా చెప్పాలంటే. అంటే వీటి మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు ఏదో రకంగా ఇలాంటి వస్తువులు కొనడం కానీ పొందడం కానీ జరుగుతుంటుంది. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే బుధుడు యొక్క నక్షత్రం, శుక్రుడు మిత్రగ్రహం, ఈ రెండు కూడా సంచరించడం, అష్టమ లాభాధిపతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఎవరు? సహజ ధనకారకుడు,
సౌభాగ్యకారకుడైనటువంటి శుక్రుడు మరి అష్టమ లాభాధిపతి నక్షత్రంలో సంచరిస్తే అటువంటి బుధుడు ధనస్థానంలో స్థితిగతుడై ఉండడం వల్ల కుటుంబ సౌఖ్యం, కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరగడం, అలాగే జాతకుడికి ఆకస్మిక ధనలాభం లాంటివి రావడం జరుగుతుంది. అంటే స్థిరాస్తుల విషయంలో కానీ, వారసత్వంగా వచ్చే ఆస్తుల విషయంలో కానీ, లేదంటే ఏదైనా ఇన్సూరెన్స్ ద్వారా ధనం కానీ, లేదంటే జాతకుడు దాచుకున్న ధనం అధిక వడ్డీతో తిరిగి రావడం కానీ, మొత్తం మీద ఆకస్మిక ధనలాభం, కుటుంబ లాభం ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా శుభగ్రహ నక్షత్రాల్లో శుక్రుడు సంచరించినప్పుడు ఆ శుభగ్రహం అనుకూలంగా ఉంటే 100% శుభకార్యాలు, శుభవార్తలు, బంధువుల సహకారం ఇవన్నీ జాతకుడికి లభిస్తాయి. ఓవరాల్గా మన యొక్క స్థితి చూసినప్పుడు శుక్రుడు జనవరి 19వ తారీఖు వరకు, డిసెంబర్ 25 నుంచి జనవరి 19 వరకు కేవలం ఒక 26 రోజులు ఈ రాశిలో సంచరించే సమయంలో 100% జాతకుడికి ఒక నూతన అనుభవం, కొత్త విషయాలు తెలుసుకోవడం, ఆకర్షణీయంగా కనబడడం, అది ఎక్కువగా వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి, అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వారికి ఈ సమయంలో వివాహం నిశ్చయమయ్యడం అనేది చాలా బలంగా ఉంది. అలాగే కొత్త మిత్రులు ఏర్పడతారు, కొత్త ప్రాంతాలు చూస్తారు. ఏదన్నా తప్పనిసరిగా తొందరగా వివాహం కావాలనుకునేవారు శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. శుక్రగ్రహ అనుగ్రహం కోసం శ్రీ సూక్త పారాయణ చేయడం వల్ల, అలాగే పెళ్లి కాని అమ్మాయిలకి స్వీట్స్ పంచిపెట్టడం వల్ల, చిన్నపిల్లలకి చాక్లెట్లు పంచడం వల్ల శుక్రుడు అనుగ్రహించి తొందరగా మీకు వివాహ సౌఖ్యాన్ని కలగజేస్తాడని ఆశిస్తూ, సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే, మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తమంలోకి వచ్చాడు, పెళ్ళి అవుతుంది. 5వ స్థానంలో గురువు వచ్చాడు, సంతానం కలుగుతారు. దశమంలోకి గురువు వచ్చాడు, ఉద్యోగం వస్తుంది. ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి, ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు, అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు, లేదా మన గృహయోగం ఉందా లేదా, ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది. ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా. ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి, ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని, అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి ఏదో విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.